ఎపిసోడ్ 2లో వంశీతో పాటు గ్రామస్తులందరూ చెరువు పునరుద్ధరణను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత గ్రామంలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం నెలకొంటుంది. చెరువులో నీరు నిలవడం ప్రారంభమవడంతో రైతులు పంటలు సాగు చేయడానికి సిద్ధపడతారు. ఈ విజయంతో ఊరంతా వంశీని మెచ్చుకుంటూ అతని నాయకత్వాన్ని ప్రశంసిస్తుంది. అయితే ఇక్కడే కథలో కొత్త మలుపు వస్తుంది. గ్రామంలోని కొంత భాగంలో భూస్వామ్యం ఉన్న ఒక ధనవంతుడు చెరువు పునరుద్ధరణ వల్ల తనకు లాభం లేదని భావిస్తూ ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిలుస్తాడు. అతను వంశీని పక్కదారి పట్టించడానికి కొంతమంది ఇన్ఫ్లుయెన్షియల్ వ్యక్తులను ఉపయోగించి ప్రాజెక్టును నిలిపివేయడానికి ప్రయత్నిస్తాడు. వంశీ చేసిన కృషిని బలహీనపరిచేందుకు వంశీపై విమర్శలు చేస్తూ గ్రామ ప్రజలలోనూ విభజన సృష్టించాలని ప్రయత్నిస్తాడు. వంశీ ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు తన మనోధైర్యాన్ని పెంచుకుంటాడు. అతనికి గ్రామస్తుల మద్దతు ఇంకా కొనసాగుతుండగా అతను తన లక్ష్యం మీద నిబద్ధతతో ముందుకు సాగాలని నిర్ణయించుకుంటాడు. వంశీ తనపై వచ్చే ఒత్తిడిని జయించి గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేయడానికి పూనుకుంటాడు. వంశీ గ్రామంలో తన ప్రాజెక్టును కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు భూస్వామి పంపిన వ్యక్తుల నుండి అతనికి మరింత ప్రతిఘటన ఎదురవుతుంది. ఆ భూస్వామి తన్నుల ఆధీనంలో ఉన్న వ్యక్తులు గ్రామస్తులను భయపెట్టడం ప్రారంభిస్తారు. ఈ కార్యకలాపాలు వంశీ ప్రాజెక్టుకు ఆటంకం కలిగిస్తాయి. ఇంకా కొంతమంది గ్రామస్తులు మళ్లీ తన మీద నమ్మకం కోల్పోవడం ప్రారంభిస్తారు. అయితే వంశీకి కొంతమంది యువకులు మరియు స్నేహితులు అండగా నిలుస్తారు. గ్రామంలోని యువత అతనితో కలిసి నిలబడతారు మరియు తాము కూడా గ్రామం అభివృద్ధికి పునరంకితమైనట్లు తెలియజేస్తారు. తన పక్కన నిలబడ్డ స్నేహితుల సహాయంతో వంశీ భూస్వామి విఘాతం చేయడానికి కట్టుబడి ఉన్న శక్తులకు సమాధానం ఇచ్చేందుకు కొత్త పథకాలను రూపొందించుకుంటాడు. వంశీ తన ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడం కోసం సంకల్ప బలాన్ని చూపుతాడు. అలాగే గ్రామ ప్రజలకు తనపై నమ్మకం కొనసాగించమని ప్రేరణ ఇస్తాడు. అతను గ్రామంలో స్ఫూర్తి కలిగిస్తూ ఒకదాని వెనుక ఒకటి పునరుద్ధరణ ప్రాజెక్టులు చేపట్టేందుకు సిద్ధపడతాడు. వంశీకి భూస్వామి ప్రతిఘటనతో పాటు ఊరిలో మరిన్ని ఆర్థిక మరియు సాంకేతిక సమస్యలు కూడా ఎదురవుతాయి. చెరువు పునరుద్ధరణతో గ్రామంలో కొంత మార్పు వచ్చిందనిపించినా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలంటే ఇంకా చాలా చేయాలి. పంటలకు సరిపడా నీరు అందించడం మొదలైనప్పటికీ పంటల సాగు కోసం ఆధునిక పద్ధతులు, మార్కెటింగ్ మరియు విలువైన వనరులు అవసరం. ఈ సమయంలో వంశీ కొన్ని ఎన్జిఓలు మరియు గ్రామ అభివృద్ధి కోసం పనిచేసే సంస్థలను సంప్రదిస్తాడు. గ్రామం కోసం వీటి ద్వారా కొన్ని నిధులు మరియు శిక్షణా కార్యక్రమాలను పొందగలిగితే రైతులకు ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశముందని అతను గ్రహిస్తాడు. ఈ ప్రయత్నాల్లో భాగంగా వంశీ ఒక ట్రైనింగ్ సెంటర్ను ప్రారంభించడానికి పథకాలను ప్రారంభిస్తాడు. దీని ద్వారా యువత సాంకేతిక జ్ఞానం పెంచుకునే అవకాశం కలుగుతుంది. భూస్వామి వంశీని నిరుత్సాహపరచడానికి మళ్లీ ప్రయత్నిస్తాడు. కానీ ఇప్పుడు గ్రామ ప్రజల నుంచి బలమైన మద్దతు ఉంటుందని గ్రహించి వెనుదిరుగుతాడు. ప్రజలందరూ కలిసి గ్రామాభివృద్ధి కోసం వంశీ పట్ల విశ్వాసం కలిగి ఉన్నారు. వంశీ స్థాపించిన ట్రైనింగ్ సెంటర్ గ్రామంలో మంచి ప్రభావాన్ని చూపించడం ప్రారంభమవుతుంది. యువత శిక్షణ ద్వారా నూతన పద్ధతుల్లో పంటలు సాగు చేయడం, సేంద్రియ వ్యవసాయ విధానాలు నేర్చుకోవడం మరియు తమ పంటలను నేరుగా మార్కెట్లో విక్రయించే మార్గాలను అవలంబించడం ప్రారంభిస్తారు. దీనివల్ల గ్రామంలో ఆర్థిక ప్రగతి స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే సమయంలో వంశీ పరిపూర్ణ గ్రామ అభివృద్ధి కోసం మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని సంకల్పిస్తాడు. గ్రామంలో బడులు, ఆరోగ్య కేంద్రం మరియు మంచి రహదారులు అవసరమని గ్రహించి ఈ విషయాలపై స్థానిక అధికారులతో చర్చలు జరపాలని నిర్ణయించుకుంటాడు. అతను గ్రామ ప్రజలను కూడా ఇందులో భాగస్వాములను చేస్తూ గ్రామాభివృద్ధి కోసం చొరవ చూపించడం ప్రారంభిస్తాడు. అయితే వంశీ ఈ మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కొంతమందికి కొత్త మార్పులు ఇష్టపడకపోవడం మరియు భవిష్యత్కు సంబంధించిన అనుమానాలు పెరగడం కూడా జరుగుతుంది. వారు వంశీ మీద నమ్మకం కోల్పోతున్నట్లు అనిపిస్తుంది. ఈ సమయంలో వంశీ గ్రామస్తులను సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడతాడు. అతను గ్రామ అభివృద్ధి కోసం తీసుకుంటున్న ప్రతి చొరవలో ప్రజల భాగస్వామ్యం అవసరమని, ఇది తమ జీవితాలను మెరుగుపరచడానికే అని వివరిస్తాడు. అతని మాటలు గ్రామస్తుల హృదయాలను కదిలిస్తాయి.
మరియు వాళ్ళు వంశీకి తిరిగి మద్దతు ఇస్తారు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.